హాయ్ అండి. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఎస్ అనే వ్యక్తి రాకతో అద్భుతం జరగబోతుంది. ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని చూడండి. ఈ వ్యక్తి రాక భగవంతుడే పంపిస్తున్నాడని కూడా భావించాలి. దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ రాశి వారికి మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చేర్పులు అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఆ తల్లి పంపేటటువంటి కొన్ని సంకేతాలు మీ యొక్క కష్టాలకు ముగింపును పలకబోతున్నాయి. అలాగే రాశివారు ఈ మాటలు వింటుంటే మీరు మీ జీవితంలో ఇప్పటివరకు కూడా ఎక్కడ వినని మాటలు ఎవరు కూడా చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, అలాగే నమ్మిన వాళ్ళ చేత ఎదురైన నమ్మక ద్రోహాలు, మోసాలు, మీ లోపలే దాచుకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, వీటిలో ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు. మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుకాల ఒక దైవ నిర్ణయం అనేది ఉంది. మీరు భరించిన ప్రతి అవమానాల వెనుకాల ఒక గొప్ప మార్పు దాగి ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు కంటపడడం అంటే ఇది సాధారణ విషయం కాదండి. ఈ రాశివారు ఈ వీడియోని వెతుక్కుంటూ రాలేదు. ఈ వీడియోనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందనమాట. ఎందుకంటే దుర్గాదేవి స్వయంగా మీకు పంపినటువంటి సంకేతం ఈ వీడియో. అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పవలసి వస్తే మీరేంటంటే ఎన్నోసార్లు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోని స్కిప్ చేసి ఉంటారు. కానీ మళ్ళీ ఈ వీడియో మీ వద్దకు వస్తుందంటే మీరు ఖచ్చితంగా కూడా ఈ వీడియోని చివరి వరకు కూడా ఆ దుర్గాదేవి స్వయంగా మీతో మాట్లాడుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఆ తల్లి మీద నమ్మకం ఉంచి పూర్తి ఏకాగ్రతతో నిలిపి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియో వినండి. అప్పుడే ఆ తల్లి మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది, ఏంటి ఇదంతా కూడా మీకు వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది రాశివారికి చేరడం కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది. మీ తలరాత మారబోతున్నటువంటి సమయం ఇదే. ఇక నుంచి మీరు గతంలో ఉండలేరు. ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి వర్తించవు. అవి కేవలం ఈ రాశివారికి మాత్రమే. ప్రత్యేకంగా ఎస్ అనేటటువంటి అక్షరం వల్ల కూడా మీ జీవితంలో జరిగే మార్పులు, మీరు ఇప్పటివరకు గమనించినటువంటి దైవ సంకేతాలు, అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపించే హెచ్చరికలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా వివరించబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా వినటమే ఇక్కడ మీరు చేయాల్సిన పని. ఈ రాశి వారిది చాలా వరకు కూడా మంచి మనసు, వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. అలాగే వీరు గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం. ఈ రాశివారి జీవితంలో అనుభవించే బాధలు సాధారణమైనవి కావు. ఇతర రాశుల వారి కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, నమ్మక ద్రోహాలు ఇలాంటివి, అంటే మోసాలు కావచ్చు, మన అని చెప్పే ప్రేమ చూపించే వాళ్ళ దగ్గర గట్టిగా ఎదురు దెబ్బలు, ఇవన్నీ కూడా ఈ రాశివారి ఖాతాల్లోకి వచ్చేస్తాయని చెప్పేసి మనకి జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. వీళ్ళు ఎంత మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసినా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక్క మాట తప్పుగా అర్థం చేసుకొని మీపైన ఆరోపణలు, నిందలు వేసిన వారు ఉన్నారు. ఇది మీ తప్పు కాదు, అలాగే కర్మ కూడా కాదు. ఇది ఒక దైవ ప్రణాళిక. ఈ రాశి వారికి ఏంటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడు నేరుగా ఫలితాలను ఇవ్వడు. శనిదేవుడు ఎప్పుడంటే ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మీ యొక్క ఓపికను కొలుస్తూ ఉంటాడు. మీ మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు. అందుకే మీ జీవితంలో ఒక దిశలో అన్నీ కూడా సంతృప్తిగా లేకపోవటం, ఎంత ప్రయత్నం చేసినా ఫలితాలు రాకపోవటం, ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదని చెప్పి అనిపించడం, ఎవరూ లేరు, మేము ఒంటరి వాళ్ళం అని చెప్పేసి రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఎంత నరకం అనుభవించారో అది మీకు మాత్రమే తెలుసు. పైకి మీరు నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా మీ నవ్వు వెనుకాల
మనసులో ఉన్నటువంటి మీ గుండె లోతుల్లో బాధ అనేది మీకే పూర్తిగా తెలుసుంటుంది. మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికే తెలుసు. అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక పర్సన్ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అర్థం చేసుకునే మనిషి ఉంటారు. ఆ మనిషి మీకున్నారు. అయితే వారికి తెలుసన్నమాట ఎన్ని బాధలు పడుతున్నారని. ఎన్ని బాధలు పడుతున్నా కూడా ఇవన్నీ చూసి కూడా దైవం అసలు మౌనంగా ఎందుకు ఉంది అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేదా అని సందేహాలు కూడా మీకు కొన్ని సందర్భాల్లో కలిగి ఉంటాయి. కానీ నిజానికి దేవుడు ఉన్నాడు. దైవం మిమ్మల్ని ప్రతి కదలికను మీ యొక్క ప్రత్యేకంగా కన్నీటి బొట్టును కూడా గమనిస్తూనే ఉంది. కానీ నిజం ఏమిటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఈ రాశివారు సాధారణమైన విజయం కోసం పుట్టలేదు. మీరేంటంటే ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సిన వాళ్ళన్నమాట. మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం కూడా మీకు ఉన్నటువంటి అహంకారం, బాధ, మీ లోపలే ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాటన్నింటినీ కూడా తొలగించి మిమ్మల్ని లోపల ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి, అలాగే మీ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టి మీకు ఆత్మబలం నేర్పడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందర మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావటం మొదలవుతున్నాయి. అవే ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కష్టాలు ముగిసే ముందు ఈ రాశివారి మనసులో జరిగే అంతర్గత మార్పులు, కష్టాల ముగింపు ఎప్పుడు బయటకు కనిపించే సంఘటనతో మొదలవ్వదు. అది ముందుగా మనసులోనే మార్పు వస్తుంది. ఈ రాశివారి జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు గమనించినట్లయితే చాలా విషయాలపైన మీరు మౌనంగా మారారు. ముందులాగా మీరు ప్రతి విషయానికి స్పందించడం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే అనే స్థితికి మీరు చేరుకున్నారు. అలాగే మీ యొక్క కోపం, ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. మీ మనసు ఒక నెమ్మది స్థితిలోకి, ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వచ్చింది. ఇదివరకు ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే మీలో అంటే ఏదైనా సరే మార్పులు, కదలికలు ఏవైనా వస్తాయేమో అని చెప్పేసి ఎదుటివారు చూస్తున్నప్పటికీ కూడా అలాంటివి ఏమీ లేకుండా తామరాకు మీద నీటిబొట్టులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అని అంటే ఆ దైవబలం అనేది మీలో మార్పు అనేది తీసుకొస్తుంది. మీలో దైవత్వం అనేది చేరింది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. అంటే ముందు చిన్న చిన్న విషయాలకి కూడా మీ మనసు బాధపడేది. ఇప్పుడు అదే విషయం పెద్దది ఎదురైనా కూడా లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. బాధ ఉన్నా కూడా అది బయటకు రావడం లేదు. ఇది మీ మనసు బలపడుతున్నటువంటి సంకేతం. దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తున్నటువంటి మాట. ఎందుకంటే మీరు పొందబోయేటటువంటి అదృష్టాన్ని మోయడానికి ముందు మీరే సిద్ధంగా ఉండాలి. అలాగే మీరు ఇకపైన ఎవరికి ఏ బాధలు చెప్పుకోవాలన్నా కూడా అనుకోవడం లేదు. ముందుగా మీరు ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆశ అనేది నెమ్మదిగా పోయింది. ఇది నిరాశ కాదు, మీరు మీ మీదనే ఆధారపడటం నేర్చుకున్నట్టున్నారు. ఎందుకంటే ఎంతమందికి ఇన్ని బాధలు చెప్పుకున్నా కూడా గొంతు నొప్పి, అలసట ఇవే తప్ప మీకు ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి లాభం అనేది కనిపించడం లేదు. లాభం అంటే ఎవరైనా సరే ₹1 ఇస్తారు అని చెప్పు కాదు, కనీసం ఓదార్పు కూడా దొరకపోగా అలసిపోయినటువంటి మీకు మిమ్మల్ని ఇంకా అలసిపోయేలాగా చేసే జనం మీకు పూర్తిగా అర్థమైపోయింది. అలా అర్థమైపోయి జనానికి మీ యొక్క కష్టాలు చెప్పుకోవాలని చెప్పి ఆలోచన కూడా మీరు తీసుకున్నారు. అలాగే ఈ రాశివారు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపైన కూడా మీకు ఆసక్తి అనేది తగ్గుతుంది. పాత బంధాలపైన ఆకర్షణ అనేది కూడా తగ్గుతుంది. కొంతమందికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టే పాత వ్యక్తులు మీతో రారు. మీ అంతర్గత అంటే లోపల మీ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి
బయట వాళ్లకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ నిజానికి మీరు ఇవన్నీ కూడా అంటే బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అయినా, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే పక్కన వాళ్ళ కోసం మారుతాము, ఎదుటి వాళ్ళ కోసం మారుతాము, ఇవన్నీ కూడా పోయాయి. ఆ స్టేజ్లన్నీ కూడా మీరు ఎప్పుడో కూడా దాటేశారు. గొంగళ పురుగు చూడండి, దాని యొక్క దశలన్నీ దాటేసి చివరికి అది రంగురంగుల సీతాకోక చిలుకలాగా చాలా అందమైన సీతాకోక చిలుక మారుతుంది. అలాంటి దశలే మీరు దాటేశారు. అవన్నీ కూడా దాటేసి మీరు ఇవాల్టి రోజున పూర్తిగా అంటే ఈ రోజున ఈ వేళల్లో ఒకరిలాగా బతకాలి అని చెప్పేసి నలుగురు అనుకునే అంతలా తయారయ్యారన్నమాట. ఇది కష్టాల ముగింపుకు వచ్చే ముందు అత్యంత శక్తివంతమైన దశ. దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అలాగే ఈ యొక్క శక్తి అంటే రక్షణ, కేవలం రక్షణ మాత్రమే కాదు. ఆమె శక్తి అంటే లోపల దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడం. కాబట్టి దుర్గాదేవితో ఒక ప్రత్యేకమైన బంధం మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు. ఇతరులకు నష్టం చేయకుండా, బాధ పెట్టకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు. ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షించింది. ఇప్పుడు మీ జీవితంలోని దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయటం మొదలైంది. మీరు గమనిస్తే మీకు అమ్మవారి పేరు పదే పదే వినిపించడం, అమ్మవారి ఆలయాలు ఎదురవ్వటం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి పాటలు రావటం, వినిపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. మీపై ఆ తల్లి దృష్టి పడిందని చెప్పేసి సంకేతాలన్నమాట. దుర్గాదేవి యొక్క కృప ఎప్పుడూ ఒకసారిగా అద్భుతంలాగా రాదు. ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగించేస్తుంది. మీకు హాని చేసే వాళ్ళను మీ దారి నుంచి తొలగించేస్తుంది. మీ పైన నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టేస్తుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంతమందికి అసహనం అనేది కలుగుతుంది, కానీ ఆ తర్వాత శాంతి అనేది వస్తుంది. అలాగే మీలో కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఒక్కసారిగా పడి లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇకపైన ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం. ఇప్పుడు మీకు ఇదే జరగబోతుందన్నమాట. ఈ రాశివారి జీవితంలో కనిపించే కొన్ని రకాలైన ప్రత్యేక సంకేతాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా అంటే ఈ మధ్య కలలో అమ్మవారు కనిపించడం, దీపం కనిపించడం, సింహం ఎరుపు రంగు, గుడిగంటల శబ్దం, ఇవన్నీ కూడా కలలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే మీరు చాలాసార్లు భయపడ్డారు. ఎందుకు మా కలలో ఇలా, ఎందుకు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, అమ్మవారికి ఏమైనా మా మీద కోపం వచ్చిందని చెప్పేసి భయపడ్డారు. కానీ మీరు భయపడాల్సిన పని లేదు. అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది. మీరు పడేటటువంటి కష్టాలు, ఎన్నాళ్ళ నుండి పడ్డ బాధలు, అవమానాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నింటినీ కూడా అమ్మవారు తొలగించేస్తుంది. అలాగే మీరు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా ముందుకు కదులుతూ పోతాయి. మీకు అంటే కొంతమంది మనుషుల వలన కొంత అదృష్టం, కొన్ని సలహాలు, తెలివితేటలు, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మీకు అందుతూ ఉంటాయన్నమాట. ఇది దైవానుగ్రహం. ఇది అదృష్టం అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ దైవ సంకేతాలు అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. దైవానుగ్రహం ఉండటమే అదృష్టం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ యొక్క మంచితనం వల్ల మాత్రమే ఇదంతా కూడా మీకు కలుగుతుంది. ఇక ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు తిరుగు అనేదే ఉండదు. మీకు ఈ కొత్త సంవత్సరంలో మనం చెప్పుకున్నటువంటి ఈ రోజు మాత్రమే కాదు, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా అమ్మవారు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి, ఎన్నో రకాల మానసిక ఒత్తిడిల నుంచి ఆమె కాపాడుతూ, మీ ప్రతి కన్నీటి పొట్టు నుంచి, ప్రతి సమస్యల నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీలో ధైర్యం అంటే మనిషికి నిజమైన సంపద ఏంటంటే అది డబ్బు అనుకుంటారు. కానీ
అది చాలా పొరపాటు. డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే. డబ్బు జీవితానికి అవసరం మాత్రమే, కానీ మనిషికి నిజమైన ఆస్తి ఏంటంటే ధైర్యం. అలాంటి ధైర్యం మీరు కోల్పోకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన మీకు చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో దుర్గాదేవి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం, దండం పెట్టుకోవడం, ఇంట్లో కూడా దుర్గాదేవికి పూజ చేసుకోవడం, దుర్గాదేవికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళడం, భజనలు ఏవైనా ఉంటే అప్పుడప్పుడు అలాంటి చోట్లకు వెళ్ళడం, ఇవన్నీ చేయడం వలన మీలో ఒక ప్రశాంతత, మీలో ఒక ప్రశాంతమైన ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవాటవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు, ఏదైనా భజనలకు వెళ్ళేటప్పుడు, అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, చక్కగా నియమనిష్టలతో, అంటే ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చక్కగా తల స్నానాలు చేసుకొని పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకొని భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి ఇలాంటి నియమనిష్టలతో మీరు చేసుకోండి. మీకు ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి. ఈ రాశిలో ఉన్న ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎస్ అనేటటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది, ఈ వ్యక్తి గురించి ఈరోజు మీకు సమాచారం అందేలాగా ప్రేరేపించబడిందని చెప్పుకోవచ్చు. అలా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ముఖ్యంగా ఎస్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర ఈరోజు పోషించబోతున్నారు. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరే ఉండవచ్చు, కానీ అతను చాలా వరకు ఏంటంటే మీకు ఒక సంస్థగా ఉండవచ్చు, ఒక సంఘటనగా ఉండవచ్చు. ఎస్ అక్షరం ద్వారానే మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని, ఈ రోజున ఈ నిర్ణయం మీకు మొదట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మీ భవిష్యత్తుకు మలుపు అదే అవుతుంది. చాలామంది రాశివారు ఈ దశలో వెనుకడుగు వేస్తూ ఉంటారు, కానీ మీరు అలా వేయలేదు. ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం. ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది, కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇచ్చేస్తుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం ఇందులోనే దాగి ఉంటుంది. ఇది సాధారణమైన మార్పు కాదు, ఇది జీవిత స్థాయి మార్పు. కాబట్టి ఎస్ అనేటటువంటి వ్యక్తి వలన ఈ రాశివారి యొక్క కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది భ్రమ కాదండి, అనుభవంలోకి రాబోతున్న సత్యం. ఈ రాశివారు ఇంటి తలుపు తట్టబోయే అనుకునే వ్యక్తి వెనకాల దైవ ఉద్దేశం ఉంది. ఈ రాశి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు, కానీ ఇలా మనుషుల రూపంలో సందేశాన్ని పంపిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించని సమయంలో, ఊహించిన విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. వారు స్నేహితులై ఉండవచ్చు, లేదా బంధువులై ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ వాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకువచ్చే మాటలు, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశనే మార్చేస్తున్నాయి. ఈ వ్యక్తి రాకముందు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది. ఎందుకో తెలియని అసంతృప్తి, ఆలోచనల యొక్క గందరగోళం. ఈ యొక్క వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని ఒక సంకేతం. అలాగే మీరేంటంటే చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి. కాబట్టి ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు, మీకు దారి చూపించడానికే ఈ వ్యక్తి చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మొదట సాధారణంగా అనిపించినా, కానీ ఆ మాటలు మీ మనసులోనే నాటుకుపోతున్నాయన్నమాట. కొద్ది రోజుల తర్వాత అవే మాటలు మీకు బాగా అర్థమవుతాయి. అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పేసి. ఈ వ్యక్తి ద్వారా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుంది. కాబట్టి రాశివారి సమయంలో అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టేసి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినండి. ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు. అకస్మాత్తుగా పెరిగే ధైర్యం, దుర్గాదేవి యొక్క శక్తి ప్రవేశం, ఇంకా మీలో ఒక రకమైన మార్పు కూడా వస్తుంది.
ముందు భయపడిన విషయాలపైన ఇప్పుడు అంతగా భయం అనేది ఉండదు. ఇంతకుముందు ఎవరైనా మాట్లాడితే మీరు మౌనంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. ఇది కోపం కాదు. ఇది ఏమిటంటే ఆత్మబలం. ఈ ధైర్యం మీలో దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది. ఇంకా మీరేంటంటే సహజంగా శాంత స్వభావం కలవారు. కానీ ఎక్కువ కాలం అన్యాయాలను, అబద్ధాలను భరించినప్పుడు లోపల ఒక అర్థం దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని మేల్కుంటుంది. ఇప్పుడు ఇతరులకు హాని చేయకూడదు. మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి, మీ జీవితం మీద మీరు నియంత్రణ తెచ్చుకోవడానికి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమన్నమాట. మీరు మీ మాటకు విలువ ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటారు. అవసరం లేనివి సంబంధాలు తెంచేసుకుంటారు. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకున్నవై ఇప్పుడు ఆ శక్తి పూర్తిగా తగ్గుతుంది. దుర్గాదేవి శక్తి లోపలికి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది. అదే సమయంలో బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఇకపైన పాతలాగా, గతంలాగా ఉండరు. ఎప్పుడో మీరు ఎదగాల్సిందే అనేది భగవంతుడి ఆజ్ఞ. మీరు ఇకపైన పాతలాగా, గతంలాగా ఉండరు. మీరు ఇక దేవుడి యొక్క ఆజ్ఞ. పాత బాధలు గుర్తుకు రావడం కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి అన్నమాట. ఈ రాశివారి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది. అది పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం. మీరు మర్చిపోయారు అనుకున్నటువంటి సంఘటనలు, పాత వ్యక్తులు, పాత మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. ఇలా ఇవన్నీ గుర్తుకు రావడం ఏంటంటే ఇది మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికైతే మాత్రం కాదు. ఆ బాధలన్నీ బయటికి తీసేసి శుద్ధి చేయడానికే దైవం ఎప్పుడూ కూడా మొదలుపెట్టే ముందు పాత పేజీలను మూసేస్తుంది. ఆ ప్రక్రియలో మీరు ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సిన అవసరం వస్తుందన్నమాట. కొంతమందికి కన్నీళ్ళ రూపంలో ఆ బాధ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మరి కొంతమందికి ఇలాంటి స్థితిలో మౌనం పెరిగిపోతుంది. ఇంకొందరికి ఒంటరిగా ఉన్నప్పుడు ఇదంతా సహజమే అని అనిపిస్తుంది. ఈ సమయంలో ముఖ్యమైనది ఏంటంటే మీరు ఆ బాధలోనే ఉండిపోవద్దు. దాన్ని గమనించాలి, దాన్ని ఒప్పుకోవాలి, తర్వాత వదిలేసేయాలి. ఈ శుద్ధి పూర్తయిన తర్వాతే మీ మనసు చాలా తేలిగ్గా, ప్రశాంతంగా మారుతుంది. అప్పుడే మీకు నిజమైన మార్పుని అనుభవిస్తారు. ఈ రాశివారు ఈ దశను సరిగ్గా దాటినట్లయితే ఇకపైన అదే బాధ మీకు మళ్ళీ రాదు. ఇది చివరి విడిచిపెట్టడం, చివరి కన్నీరు కూడా అవుతుంది. అంటే ఒక్కోసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఆ బాధ మెల్లిపెడుతుంది. అంటే దానికోసం మీరు అస్సలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించేంత బాధ నరకంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ బాధ నుంచి మనం పారిపోయేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అలా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా భరించలేకపోతున్నారు. మామూలుగా మైండ్లోకి వచ్చుద్ది అనే ఆలోచన, దానివల్ల ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోకపోయినా మైండ్ ఏమిటంటే ఆలోచనలు వచ్చేటట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరేంటంటే దానికి ఒక సమస్యకు విలువనిచ్చే ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆ ఆలోచనకు ప్రాణం పోసి ఆలోచించవద్దు, వదిలేసేయండి. అంటే పట్టించుకోమాకండి. మీరు పట్టించుకోకుండా ఉంటే అలా పట్టించుకోకుండా ఉంటామా అని చెప్పేసి సందేహం కూడా కలగవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ విషయం మైండ్ ఏంటంటే చిన్నపిల్లల కన్నా కూడా దారుణంగా మీ మైండ్ అనేది ఏ విషయాలైతే వద్దు అని అనుకుంటామో వాటి మీదే కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటి గుర్తొచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రాణం పోసి మనసుతోనే ఆలోచించవద్దు. ఆలోచించకుండా వదిలేసి వేరే పనులు ఏవైనా ఉంటే చూసుకోండి. అలాగే మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి కొన్నాళ్ళకు గుర్తుకు వచ్చి ఆ తర్వాత ఇక మర్చిపోతారన్నమాట. అలాగే ఆ విషయాల గురించి మనం బయటపడగలుగుతాము. ఈ రాశివారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు. మీరు వినే మాటలు, చూసే సంకేతాలు, కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తు పైన ప్రభావితం చూపిస్తాయి. అందుకే ఈ రోజున మీరు
చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవడం, ఇతరులను అనుమానించడం మానేయాలి. ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలను గమనిస్తుంది కాబట్టి మీకు ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులోనే బలంగా వస్తుంది. అది ఉద్యోగం, వ్యాపారం లేదా సంబంధాలు ఏవైనా కావచ్చు. ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఆలోచనలు నిర్లక్ష్యం చేయొద్దు. అవేంటంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికగా ఉంటాయి. ఇంకా అసలు ఎవరు మీ వారు, ఎవరు బయట వాళ్ళు, ఇవన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం. ఈ రోజున మీ దశలోనే చాలా వరకు మార్పులు వస్తాయి. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఊహ అనేది కాదు, ఇది దైవం రాసినటువంటి మార్గం. ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా ఉండే దశలో ఈ రాశివారు సులభంగా సాగదు. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది. మీకన్నా తక్కువ అర్హత ఉన్నవాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు. మీరేంటంటే కొంచెం వాళ్ళకన్నా వెనుకబడిపోతూ ఉంటారు. కానీ చివరికి మాత్రం మీరందరూ అంటే ఎవరైతే మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా దాటుకొని మీరు ఖచ్చితంగా పై స్థాయిలో ఉండటం అయితే జరుగుతుంది. మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద నష్టాలకు కారణమవుతాయి. కాబట్టి ఇవి చేయకూడదు. ఏంటంటే ముఖ్యంగా కోపం, ఎవరైనా సరే తప్పు చేసినట్లు అనిపించినా వెంటనే స్పందించవద్దు. కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి. అలాగే మీ మాటలు ఇప్పుడు దైవం గమనిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి. అహంకారం ఎప్పటి వరకు కూడా అంటే మీకు ఎన్నాళ్ళ నుంచి కాస్త కోస్త ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉండే ఉంటుంది. కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద నమ్మకం పెట్టండి. ఇక ఇప్పుడు కొత్త ఉపశమనం కనిపించగానే అహంకారం రావచ్చు. మళ్ళీ అదే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి, మాకు మంచి జరుగుతుంది అంటున్నారు. అలాగే చేతిలోకి ఏదైనా ₹1 కాస్త ₹1 ప్లేస్లో ₹4 వచ్చినట్లు అనిపించిన వీళ్ళల్లో వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు కొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏంటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం అనేది వస్తుంది. ఇలాంటి స్థితిలో మీరైతే అహంకారాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతుంది. ఎందుకంటే మీ మనుషుల యొక్క ప్రేమలు, అభిమానాలు, ఈ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలిక మాత్రమే. మళ్ళీ నిజమైన రూపం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. ఒకేలాగా ఉండండి. ఈ సమయంలో అనవసరమైన వాగ్వాదాలు, పాత విషయాలను తవ్వడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానేయండి. ఇవన్నీ మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనులు దైవానుగ్రహాన్ని పొందే మార్గాలు. ఈ దశలో మీకు కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది. రోజుకొకసారి అమ్మవారి పేరును మనసులో స్మరించడం చేయండి. అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనసులోనే భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు కూడా ఉదయం నుంచి ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి. మీ మనసును శాంతపరచుకోండి. మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకోండి. ఎవరైనా సహాయం అడిగితే మీరు వీలైతే నిరాకరించకుండా సహాయం చేయండి. దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటుంది. ఈ చిన్నవాటిని మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. ఇది ఈ రాశివారికి రాబోయే దశ. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ఎదగాలి. ఈ రాశివారి యొక్క జీవితం ఇకపైన ఒక్కసారిగా మారిపోదు, కానీ ఇకపై కిందకు మాత్రం పడిపోదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నెమ్మదిగా అయినా సరే మీ జీవితం ముందుకు స్థిరంగా సాగిపోతుంది. మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది. ఇకపై మీరు అనుభవించే విజయాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి, తాత్కాలిక సంతోషాలు కాదు. మీ పేరు, మీ పని, మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి. మీరు ఇకపైన ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడరు.
వారికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇది నిజమైనటువంటి మార్పు. ఇప్పుడు ఈ దశలో ఏంటంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ముందుకు మాత్రమే చూడాలి. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓపికగా ఉండండి. మీ నమ్మకాన్ని పొరపాటున అసలు తావివ్వద్దు. మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతుంది. ఇది ముగింపు కాదు. ఆ రాశివారు ఎక్కడితో ఈ మాటలు ముగిసినట్టు అనిపించవచ్చు, కానీ నిజానికి ఎక్కడితో మీ జీవితంలోనే ఒక పాత అధ్యాయం ముగిసింది. మీరు ఇప్పటివరకు భరించిన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎవరికీ చెప్పుకోలేని మనసులో దాచుకున్నటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా దైవం గమనించింది. ఇకపై మీరు ఒంటరివారు కాదు. దుర్గాదేవి మీతోనే ఉందన్న విషయం మర్చిపోవద్దు. నిజంగా ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనసులోని ఇంకా ఆశ అనేది మిగిలే ఉంది. అదే మీకు అతి పెద్ద వరమని ఇకనైనా గమనించండి, గుర్తుంచుకోండి. మీరు అనుభవించాల్సిన కష్టాలు శిక్ష కాదు, మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు శీఘ్రత మాత్రమే. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పును చూసి మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో మీ మనసును తాకిందంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు మనసులో దుర్గాదేవి పేరు ఒకసారిగా మరింత తలుచుకోండి. మీ బాధను ఆమె చేతిలో పెట్టేసేయండి. అలాగే ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి. ఓం దుమ్ దుర్గాయే నమః. ఈ మంత్రాన్ని మనసులోనే అనుకొని 11 సార్లు 48 సార్లు జపించుకోండి. మీ ఓపిక తగ్గట్లుగా 108 సార్లైనా చెప్పుకోవచ్చు. అలాగే దుర్గాదేవి మీద నిజంగా నమ్మకం ఉన్నవారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. లైక్ చేసిన తర్వాత కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తుంది. హైప్ చేసి హై పాయింట్స్ మాకు యాడ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అంతా మంచి జరుగుతుంది.